ఓకేమా. జగద్గురువు సద్గురువు అయినటువంటి మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ బద్రీజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ మన గురు పత్రి, ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు ఆత్మ విద్యను బ్రహ్మ విద్యను ప్రసాదించిన మా గురువులు తటవర్తి వీరరాఘవరావు గారు, తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పెద్దలు నాయుడు సారు, మున్రత్నం సారు, ఇంకా ఇక్కడున్న పెద్దలందరికీ ఆత్మ నమస్కారమ్మా. మనందరము ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే ధ్యాన మార్గంలోకి వచ్చాము. మనం ఏదో ఈజీగా టైంపాస్ కోసం ఇక్కడికి రాలేదు కాబట్టి వచ్చాము. కాబట్టి దీన్ని శ్రద్ధగా విని ఏంది అనేది తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఆచరణలోకి పెట్టుకున్నప్పుడు మాత్రమే మనము ఆ ధ్యాన ఫలితాన్ని పొందగలుగుతాము. ధ్యానం చేస్తున్నాము, కళ్ళు మూసుకుంటున్నాము. ఎందుకు చేస్తున్నాము అంటే ఏదో మంచి జరుగుతుంది, అంతవరకే తెలుసు. ఆ మంచి ఏంది అనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఇంకా శ్రద్ధగా చేస్తాము. కాబట్టి క్లాస్ని శ్రద్ధగా వినండి, అందులో ఉన్న విషయాలు బాగా అర్థం చేసుకోండి. మన గురువు గారు ఏం చెప్పారంటే, మనం ఇంతకుముందు క్లాసుల్లో ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పుకున్నాము. అందరికీ తెలుసు కదమ్మా ధ్యానం ఎందుకు చేయాలని? తెలుసా తెలియదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేయి పైకి ఎత్తండి. ఎందుకంటే తెలుసుకుంటేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. ఊరికి ఏదో ఇది టైంపాస్ క్లాస్ కాదు కదా. ధ్యానం ఎందుకు చేయాలి అనేది అందరికీ తెలుసా? ఎవరికైనా తెలియదా? తెలియని వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఓకే, అందరికీ తెలుసు, చాలా సంతోషం. ధ్యానం ఎందుకు చేయాలంటే మనము ఎన్నో జన్మలు ఎత్తుకొని ఇక్కడికి వచ్చాము. ఇంతకుముందు క్లాసుల్లో కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మనం భగవంతుడి నుంచి ఒక ఆత్మగా విడివడి వచ్చినప్పుడు మనం మొదటగా రాతిలో జన్మ తీసుకుంటాము, తర్వాత వృక్షాల్లో జన్మ తీసుకుంటాము, తర్వాత పశుపక్షాదుల్లో జంతువుల్లో జన్మ తీసుకొని మానవుడిగా భూమి మీదకి వస్తాము. అంటే 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకొని తర్వాత మానవుడిగా వస్తాము. కాబట్టి మనము నిన్న మొన్న పుట్టిన వాళ్ళం కాదు, సనాతనులం, అంటే ఎప్పటి నుంచో ఉండేవాళ్ళము. అందువల్ల ఈ ధ్యానం ఎందుకంటే ఎన్నో జన్మలు చచ్చి పుట్టి పునరపి జననం పునరపి మరణం అని మళ్ళీ మళ్ళీ చేస్తాము, మళ్ళీ మళ్ళీ పుడతాము. ఇది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మనం 300 జన్మలు దాటిన వాళ్ళు మాత్రమే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారంట. 100 నుంచి 150 జన్మలు తమోగుణ జన్మలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంకొక 100-150 జన్మలు రజోగుణ జన్మలు తీసుకుంటాము. ఎప్పుడైతే మనం సత్వగుణంలోకి వస్తామో అప్పుడు మాత్రమే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామన్నమాట. అంటే మనం మంచిగా జీవించాలి, మనం మంచిగా బతకాలి, 10 మందికి మంచి చేయాలి అని ఎప్పుడైతే మనలో మంచి అనే ఆలోచన మొదలవుతుందో అప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వస్తాము. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సబ్జెక్ట్ ఎలాంటిదంటే, మనం స్కూల్కి వెళ్ళి ఏబిసిడీలు ఎల్కేజీలో మొదలుపెట్టి పిహెచ్డీకి వెళ్తే ఏ విధంగా చదువు పూర్తవుతుందో అదేవిధంగా ఈ జ్ఞానం అనేది అనంతమైనది. అది తెలుసుకొని ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్నప్పుడు మాత్రమే ఇంకా భూమి మీదకి రాము. అందుకోసమే ఈ క్లాసులు. ఓకేనమ్మా? కాబట్టి ఇవి ఎంత గొప్ప క్లాసులు చూడండి. సబ్జెక్ట్ అనేది మనం పూర్తిగా తెలుసుకొని ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, అన్నీ తెలిసేసుకున్నాను అన్నప్పుడు మళ్ళీ జన్మ లేదు. కాబట్టి మన గురువు గారు పత్రిగారు ఏం చెప్పారంటే, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పారు. అంటే ధ్యానం ఎందుకు చేయాలంటే జ్ఞానం పొందడం కోసం. జ్ఞానం అంటే ఏంది?
మనం ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పుకున్నాము. నేను కనిపించే శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను నేను. అంటే మీరు ఆల్రెడీ ధ్యాన క్లాసులు విన్నారు కాబట్టి ఇంత డెప్త్గా చెప్తే అర్థం చేసుకోగలుగుతారని. లేదంటే బేసిక్కే చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో అప్పుడు మాత్రమే మనకి ముక్తి మోక్షం వస్తుంది. అంటే మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకొని మనం కూడా ఆ పరమాత్మగా పూర్ణాత్మలుగా తయారవుతాం. కాబట్టి ధ్యానము అనేది ఎందుకంటే జ్ఞానం కోసము, జ్ఞానం వల్లనే ముక్తి మోక్షము అని గురువుగారు చెప్పేశారు. అదేవిధంగా ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అని కూడా గురువుగారు చెప్పారు. కానీ నేను ఆత్మను అని ఆత్మదర్శనం పొందాలంటే ఇవేవి అవసరం లేదు. కానీ మనం తెలుసుకుంటే మన జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఆరోగ్యం ఎందుకు బాగుండడం లేదు, మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని దిగులు బాధ లోపల, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఓహో దీనివల్ల అనేది అర్థమైనప్పుడు మనం ఇంక బాధపడం. మనం ఎక్కడ మారాలి, ఎక్కడ ఎలా ఉండాలి అన్నీ సరి చేసుకొని మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా తయారు చేసుకుంటాం. కాబట్టి ఈరోజు మనము ధ్యానం సర్వరోగ నివారిణి దాని గురించి చెప్పుకుందాము అని అనుకున్నాం. కాబట్టి మనకు వచ్చే రోగాలన్నిటికీ కారణం ఏమంటే పాపం. అది మనకు తెలియదు. మనమేమనుకుంటాము, నేనేం పాపం చేశాను అనుకుంటాము. మనం ఏం తప్పులు చేస్తున్నామో మనకే తెలియదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కాబట్టి మనం ఏమి తప్పులు చేశామో, మనకి ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయి, వీటిని పోగొట్టుకునేదానికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. గురువుగారు ఏం చెప్పారంటే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు అని చెప్పారు. కాబట్టి చిన్న చిన్న పాపాలు అంటే మనకి తెలుసు, పాపం అంటే ఒకరికి బాధ కలిగించడం, హింస పెట్టడం. ఆ హింస అనేది ఏంది, సాటి ప్రాణిని అయ్యో అని దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఒక్క ఏడుతోనే నరికేయాలంటారు కదా. ఆఖరికి పెద్ద దున్నపోతును కూడా ఒక్క ఏడుతో నరికేయాలంటారు. అంటే ఎంత కఠినమైన మనసు చూడండి. మరి అలాంటి కఠినమైన కర్మలు చేసేసి మనం హాయిగా ఉండాలంటే ఉంటామా? వాటికి నోరు లేదు ఆ జీవాలకి. కానీ సృష్టిలో ఒక ధర్మం అనేది ఉంది కదా. మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడ్డ చేస్తే చెడ్డే జరుగుతుంది. ఇది తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి ఎవరు చూస్తూ ఉన్నారులే అని ప్రవర్తించేస్తాము. కానీ ప్రకృతి మాత యూనివర్సు ఎప్పటికప్పుడు మన లెక్కలు రాస్తూనే ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మనము ఎన్నో తప్పులు పాపాలు చేసేసి శిక్షలుగా తెచ్చుకొని ఆ బాధలు అనుభవించినప్పుడు నేనేమి చేయలేదు కదా భగవంతుడా, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ అనుకున్నప్పుడు మాత్రమే సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు ఒక సద్గురువు రూపంలో భూమి మీదకి వచ్చి మనకి అమ్మా నువ్వు ఈ పొరపాట్లు ఈ తప్పులు చేసినావు, వీటిని సరిదిద్దుకో, నీ జీవితం అద్భుతంగా ఉంటుందని వాళ్ళు తెలియజేస్తారు. అందువల్ల మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళము ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు చేస్తున్నాము, మనము ఏమి సరిదిద్దుకోవాలి అనేది మనకే తెలుసు. ఇప్పుడు నేనేం తప్పు చేస్తున్నాను అనేది నాకే తెలుసు, మీరేం తప్పులు చేస్తున్నారనేది మీకే తెలుసు. కాబట్టి ఎవరి తప్పుల్ని వాళ్ళే సరిదిద్దుకోవాలి. చక్కదిద్దుకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మళ్ళీ తిరిగి మంచిగా తయారవుతాయి. అయితే ఓపికతో సహనంతో భరించాలి. ఎందుకంటే ఇది కర్మభూమి. కర్మ సిద్ధాంతం ప్రకారము ఈ భూమి నడుస్తుంది. అవన్నీ తెలియక నేనేం చేయలేదు నాకెందుకు వచ్చింది
మా ఇంట్లో వాళ్ళు సరిగా చేయలేదు, వాళ్ళ వల్ల వచ్చింది, మా పక్కింటి వాళ్ళు గొడవ వేసినారు, రచ్చేసినారు, అందువల్ల నాకు టెన్షన్తో తలనొప్పి వచ్చేసింది అని మనం ఏం చేస్తామంటే నిందలన్నీ పక్కన వాళ్ళ మీద తోసేస్తాము. ఎప్పుడు కూడా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని గురువుగారు చెప్పేశారు. ఈ క్షణము ఎవరమైనా సరే దుఃఖపడుతూ ఉన్నా మనమే కారణము, ఆనందంగా ఉన్నా మనమే కారణము. దానికి మన కుటుంబ సభ్యులో లేదంటే మన ఇరుగు పొరుగు వారో మన బంధువులో కారణం కాదు. ఇది అంత ఈజీగా అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కూర్చొని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనము చేసే పనులే మనకి కర్మలుగా వస్తాయి. మనం ఒకరిని తిట్టామంటే మనల్ని ఎవరో ఒకరు వచ్చి తిడతారు, వాళ్ళే తిట్టాల్సిన పని లేదు, ఇంకెవరో వచ్చి తిడతారు. మనం ఒక మంచి పని చేశామంటే మనం ఎవరికి సహాయం చేశామో వాళ్ళే వచ్చి చేయాల్సిన అవసరం లేదు, ఇంకెవరో రూపంలో వచ్చి మనం నిజమైన కష్టంలో ఉన్నప్పుడు మనకి సహాయం చేస్తారు. కాబట్టి ఇది కర్మభూమి. మనం ఏం చేస్తామో మన జీవితంలో అవే జరుగుతాయి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మనలో సగం దుఃఖం వెళ్ళిపోతుంది. అవునా కదా? అరే అంటే నేను చేసిన తప్పుకే వచ్చిందా అనుకున్నప్పుడు కష్టం అనిపించదు, ఏదో హ్యాపీగా ఉండిపోతాం, సరేలే ఏదో జరిగిపోయింది అని. అదే ఈ విషయం మనకు తెలియనప్పుడు ఎవరితో అయినా గొడవ అయితే వీళ్ళ వల్ల అని వాళ్ళని 100 సార్లు తిట్టుకొని ఇంకా ఎక్కువ కర్మలు, ఇంకా ఎక్కువ పాపాలు మూట కట్టేసుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరైనా వచ్చి మనతో గొడవ వేస్తే మనం సైలెన్స్గా ఉండిపోవాలి. ఎవరైనా ఉండగలుగుతారా? అంటే వాళ్ళు ఎవరో తిడితే మేము ఉండాలా అంటాము. కానీ సత్యం వేరు. ఏమంటే మనము మళ్ళీ కర్మలు రాకుండా మన మోక్ష స్థితికి చేరుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి భగవంతుడు పెట్టాడు సృష్టిలో. వాటిని పాటించినప్పుడు మాత్రమే మన ముక్తిని మోక్షాన్ని పొందుతాం. కానీ నా ఇష్టం, నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను ఒప్పుకోను అంటే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ మనము కర్మల్లో తగులుకొని ఆ కర్మలు అనుభవించేదానికి మళ్ళీ జన్మలు తీసుకోవాలి. కాబట్టి ఎవరైనా వచ్చి మనల్ని ఒక మాట అంటే ఓకే, నేను ఎప్పుడో ఎవరినో బాధ పెట్టాను కాబట్టి నాకు ఈ కర్మ వచ్చింది అని సైలెన్స్గా ఉండేది నేర్చుకోవాలి. వాళ్ళు మరీ రెచ్చిపోయి మాట్లాడారంటే భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే మనం ధ్యాన మార్గంలో ఉన్నాము. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యామి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఆయన చెప్పారు. మీకు దిక్కు తెలియనన్ని చింతలు బాధలు ఉంటే అన్నీ పక్కన పెట్టేసి కాసేపు కూర్చొని ధ్యానం చేయండి. మీ యోగక్షేమాలు, యోగము అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదల, క్షేమము అంటే ఈ భౌతిక జగత్తులో మనకి ఏం కావాలో అన్నీ నేను చూస్తాను అన్నాడు. మరి నిజంగా మనం భగవంతుడిని నమ్మితే, మరి నిజంగా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన చెప్పిన మాటను మనం నమ్మాలి. నమ్ముతామా? అది ఏదో ఒక కథలాగా, అదేదో ఒక శ్లోకంలాగా, అదేదో ఒక తాత్పర్యం చదివినాము విన్నాము అని దాన్ని వదిలేస్తాం. కాదు, ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడే దాని ప్రభావం మన జీవితంలో ప్రారంభమవుతుంది. ఫస్ట్ నమ్మాలి, భగవంతుడు ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడతాడు. చెప్పాడు కదా గీతలో, నువ్వు ధ్యానం చెయ్యి, నీ మంచి చెడ్డ నేను చూస్తాను అన్నాడు. అటువంటప్పుడు మనం ఏ పొరపాటు చేయకుండా దేవుడు ఉన్నాడు, నిజము, ఆయన నన్ను కాపాడతాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి, తప్పులు పొరపాట్లు చేసేది మానేయాలి. అదేవిధంగా మనము మాటలతో హింస చేస్తూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళని, లేదు ఎవరికైనా గొడవ వచ్చిందంటే వాళ్ళు మనకి ఎదురు చెప్పలేరు అనుకున్నప్పుడు నోరు చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. మాట్లాడుతున్నారా లేదా? దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు తిరిగి మాట్లాడగలిగే వాళ్ళైతే ఏమ్మా నువ్వు ఎందుకు అంటున్నావు అని తిరిగి మనతో గొడవ చేస్తారు. అది ఏమీ మాట్లాడలేని వాళ్ళు సైలెంట్గా అయిపోతారు. అంటే లోపల వాళ్ళ మనసు వేదన చెందుతుంది. అంటే మనం ఒకరికి దుఃఖాన్ని ఇచ్చినప్పుడు
మనకి దుఃఖం కాకుండా సుఖం ఎలా వస్తుంది? కాబట్టి భూదేవంత ఓర్పుతో సహనంతో మనం జీవించాలి. అది అంత ఈజీ కాదు. ఆ క్షమాగుణము, ఆ దయ, ఆ సహనము, ఓర్పు, ఇటువంటి ఉన్నతమైన గుణాలు మనకి రావాలంటే ధ్యానం ఒకటే మార్గం. బుద్ధ భగవానుడు మీరు ధ్యానం చేసి ఏమి సాధించారు అని ఆయన అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే నేనేమీ సాధించలేదు, నేను అన్నీ పోగొట్టుకున్నాను అంటాడు. ఏం పోగొట్టుకున్నారంటే కోపము, దుఃఖము, ఆవేశము, పగ, ప్రతీకారము, ఇలాంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ధ్యానంలో పోగొట్టుకున్నాను అంటారు. కాబట్టి ఇప్పుడు మీరంతా ధ్యాన మార్గంలోకి వచ్చారు. ధ్యానంలోకి రాకముందు మీ మనోస్థితి ఏ విధంగా ఉంది, ధ్యానం చేసిన తర్వాత మీ మనసు ఏ విధంగా ఉంది అని మీకు మీరే చూసుకోవాలి. నాకు నేనే తెలుస్తాను. అవును, ధ్యానంలోకి వచ్చినాక నాకు భయం పోయింది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో దుఃఖం పోయింది. చిన్న విషయము, ఏం బా ఉప్పులో కూరలో ఉప్పు ఎక్కువైపోయిందంటే కూడా ఏడ్చేసేది. మా వారు ఏందబ్బా ఉప్పు ఎక్కువైందంటే కూడా ఎవరైనా ఏడుస్తారా అనేది. అంటే అంత సున్నితమైన మనస్తత్వం. రోడ్లో నడవాలంటే ఏదో ఒక గిల్టీ ఫీలింగు, ఏదో బెరుగ్గా ఉండేది. అలాంటిది ధ్యానం చేసిన తర్వాత ఈరోజు ఇంతమందిలో కూర్చొని మాట్లాడుతున్నానంటే ఆ ధైర్యం నాకు ధ్యానం వల్లే వచ్చింది. అంటే నన్ను నేను చూసుకున్నాను, నాలో ఏ మార్పు వచ్చింది అని. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినారు కాబట్టి మీ మనస్తత్వం ఎలా ఉంది, మీలో ఏ మార్పు వచ్చింది అనేది మీకు మీరే పరీక్షించుకోండి. మీకు అర్థమైనప్పుడు అవును కదా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఇంత అద్భుతంగా ఉన్నాము కాబట్టి మనం 10 మందికి చెప్పాలి అని అప్పుడు మీకు అనిపిస్తుంది, ఆ ధ్యానం యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు. అదేవిధంగా మనము తీసుకునే ఆహారం, ఏ విధమైన ఆహారం తీసుకుంటామో ఆ విధమైన ఆలోచన ఉంటుంది. ఏ విధమైన ఆలోచన ఉంటుందో ఆ విధమైన జీవితం ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మనము శుద్ధ సాత్విక శాకాహారమే తినాలి అని గురువుగారు చెప్పారు. అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, మజ్జిగ, మంచినీళ్ళు, ఇటువంటి వాటిని శుద్ధ సాత్విక శాకాహారము అంటారు. మళ్ళీ పిజ్జాలు, బర్గర్లు, గోబీ మంచూరియాలు, వీటిని సాత్విక ఆహారం అనరమ్మ. అవి శాకాహారము, కానీ అవి శుద్ధ సాత్విక శాకాహారం కాదు. గురువుగారు చెప్పింది ఏం చెప్పారు? శుద్ధ సాత్విక శాకాహారం తినాలి అన్నారు. మనం ఏం చేస్తాము? సహజంగా పండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు ఇటువంటివి తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. పిజ్జాలు, బర్గర్లు తినేసి అవి అరగకుండా మేము శాకాహారమే తింటున్నామండి, మాకు ఆరోగ్యం బాగాలేదండి అంటారు. మరి అవి ఎలా అరుగుతాయా? ఇక్కడ పల్లెల్లో అయినా కొద్దిగా ఏదైనా పని చేస్తారేమో, టౌన్లో ఉండే వాళ్ళైతే కనీసము ఇలా ఉన్న పొర్లు ఎత్తి అలా వేయరు. వంట కూడా జొమాటోలు వాటిలో ఆర్డర్ పెట్టేసి తెప్పించుకొని తినేస్తారు. కానీ బాధ్యతగా వంట చేయాలి, కుటుంబ సభ్యులందరికీ పెట్టాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా మంచిగా తినాలి అన్న ఆలోచన కూడా తగ్గిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఏ పని చేయకూడదు, అన్నీ స్విచ్ చేస్తే జరిగిపోవాలి. గమ్మును కూర్చొని ఇష్టం వచ్చింది తినేసి నాకు అరగలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు. ఎందుకు బాగలేదంటే ఆ పిజ్జా మీద చెప్పంలే, ఎవరో ఒకరి మీద చెప్పేస్తామన్నమాట. పక్కన వాళ్ళ మీద దోసేస్తాం, ప్రతిదీ కాసుకో ఉంటాము ఎవరు దొరుకుతారా అని. ఒక మనిషి మనకన్నా ఏమాత్రం కొద్దిగా తగ్గి ఉండారంటే వాళ్ళ మీద దోసేస్తాం. ఇదిగో వీళ్ళ వల్లే మాకు బాగలేదు, వీళ్ళ వల్లే మాకు గొడవలు, వీళ్ళ వల్లే మాకు రచ్చలని దొరికిన వాళ్ళ మీద తోసేస్తాము. అవునా కాదా? మీకు మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, చేస్తున్నారా లేదమ్మా? కాబట్టి ఎవరి వల్ల ఎవరికి ఏ కష్టము రాదు. మనము చేసే పనుల వల్లే మనకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా. కాబట్టి మన ఆహారం అనేది ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి. శుద్ధ సాత్విక శాకాహారము. ఇప్పుడు మనం మంచిగా ఆకుకూర పప్పు చేసుకున్నాం అనుకోండి, మంచిగా చిక్కుడుకాయలో, బెండకాయలో మనకి ఇష్టమైన కూరగాయలు వంట చేసుకొని తిన్నప్పుడు ఎలా ఉంటుంది మన పొట్టలో? గమనించారా?
ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదే ఎక్కువ కారాలు, ఉప్పులు, మసాలాలు వేసేసి మసాలా కూరలు తిన్నప్పుడే అయ్యో నాకు ఏదో గ్యాస్ ఫామ్ అయిపోయింది, అరగలేదు, ఇబ్బందిగా ఉంది అంటామా లేదా? కాబట్టి మనము తీసుకునే ఆహారం సరిగా లేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఎందుకు ఆరోగ్యం బాగలేదు అనేది కూడా మనకి అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈరోజు వంట చేసేస్తాము, తెల్లారితో వంట చేసేస్తారు ఆడవాళ్ళు కొంతమంది, అందరూ కాదు. మధ్యాహ్నం అదే, రాత్రి అదే. ఎందుకంటే మళ్ళీ ఎవరు వంటింట్లోకి వెళ్ళి చేస్తారు, ఇదే తినేసేయండి అని 3 పూట్ల పెట్టేస్తారు. మరి ఆ చల్లగా అయిపోయిన ఆహారము, పొద్దునెప్పుడో వండిన ఆహారం తింటే అది అరుగుతుందా? మామూలుగా ఏం చెప్తారంటే వంట చేసిన 3 గంటల లోపల ఆహారం తినాలంట. అప్పుడు మాత్రమే అందులో జీవశక్తి ఉంటుందంట. ఆ 3 గంటలు దాటిన తర్వాత అది ఒక పదార్థం అయిపోతుంది, కానీ అందులో శక్తి ఉండదంట. కాబట్టి ఇప్పుడు మనం ఏదో వేస్ట్, ఆకలి కోసము ఏదో పదార్థం లోపలేస్తున్నాం, కానీ దానివల్ల మనకి శక్తి అనేది రాదు. మరి ఇటువంటి చిన్న పాయింట్లు మనకు తెలియదు కదా. అదేవిధంగా సాంబార్ మిగిలిపోయింది, అరే కందిపప్పు ఎంత రేటు ఉంది, కూరగాయలు ఎంత రేటు ఉంది, ఎందుకు పడేసేది, ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు తెల్లవారులేసి వేడి చేసి ఇడ్లీ పెట్టేసి సాంబార్తో తినేస్తాము అని తింటున్నారా లేదా? ఏమా తింటా ఉన్నారు. మరి 3 గంటలు దాటిన తర్వాత ఆ పదార్థం ఎప్పుడైతే చల్లగా అవుతుందో అందులో మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియాలు, వైరస్లు ఫామ్ అవుతాయి. అవి మనకు తెలియదు. మనం ఏం చేస్తాము, ఎత్తి ఫ్రిడ్జ్లో పెడతాము, మళ్ళీ బయటికి తీసేసి ఓవెన్లో వేడి చేస్తాం. మరి పొయ్యి మీద వేడి చేసేది ఒక రకమైతే ఓవెన్లో పెట్టేస్తే ఏమవుతుందంటే అందులో ఏమాత్రం కొంచెం శక్తి ఉన్నా కూడా అది పూర్తిగా నిర్వీర్యమైపోయి అది ఒక పనికిరాని పదార్థం అయిపోతుందంట. అందుకని పత్రికారు ఓవెన్ అనేది అస్సలు వాడకూడదు. విన్నారా ఎవరైనా ఓవెన్ వాడకూడదని గురువుగారు చెప్పింది? విన్నారమ్మా? కాబట్టి ఓవెన్ అనేది అస్సలు వాడకూడదు. అన్నీ ఈజీగా పని అయిపోవాలి అని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలంటే కాసేపు పడుతుంది. అదేదో అంత గిన్నెలో వేసి ఆ ఓవెన్లో డోర్ వేసేసి స్విచ్ ఆన్ చేసేస్తే వేడిగా బయటకు వచ్చేస్తుంది, టేస్ట్గా ఉందని తినేస్తాము. కానీ అవన్నీ ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి మొత్తం మనకి లోపల ఉన్న అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ వస్తుంది. అంటే ఒక్కరోజుతో ఆరోగ్యం పాడవదు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, ఆరోగ్యము ఖచ్చితంగా దెబ్బతింటుంది. నిన్న సాంబారు, మొన్న పచ్చడి తింటున్నారా లేదమ్మా? తింటున్నారు. మరి నిన్నవి మొన్నవి తింటే ఈ పొట్ట ఏమవుతుంది? అదేమన్నా ఒక గ్రైండర్ కూడా ఎక్కువ పనిచేసిందంటే ఆగిపోతుంది. మరి మన పొట్ట ఏమన్నా ఒక గ్రైండర్ లాగా ఒక స్ట్రాంగ్ మిషన్? అవి ఒక సున్నితమైన పేగులు. అంత సున్నితమైన అవయవాల్లో కఠినమైన పనికిరాని ఆహార పదార్థాలు వేసేస్తే అవి ఎలా అరుగుతాయి? మరి మన ఆరోగ్యం ఎలా బాగుంటుంది? అదేవిధంగా మనము చేసే పొరపాట్లు, తప్పులే మనకి శిక్షలుగా వస్తాయి. మనం ఏం చేస్తున్నాం అనేది మనకి అర్థం కావడం లేదు. సాయంత్రం అయితే ఏవో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది. ఏం తింటున్నారు స్నాక్స్? బోండాలు, బజ్జీలు. ఆ బోండాలు, బజ్జీలు, గోబీలు కూడా ఇంట్లో ఆడవాళ్ళు చేసి పెడుతున్నారా? లేదు. ఏమండి వెళ్ళి బయటికి వెళ్ళి బజ్జీలు తెచ్చేసేయండి, అందరూ తినేస్తాము. లేదంటే ఫ్లాస్క్ ఇస్తాను, వస్తా టీ షాప్లో టీ తీసుకొచ్చేయండి, 4 బజ్జీలు తీసి టీ తాగేస్తాము అని ఈజీగా బ్రతికేయాలి. కష్టపడకూడదు, పని చేయకూడదు. తినేసి నాకేమో బాగలేదు, నాకేమో ఆరోగ్యం సరిగా లేదు అని దాచిపెట్టిన డబ్బులు, వేలు, లక్షలు తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇచ్చేస్తాం. అంటే వండుకొని తినేదానికి ఓపిక లేదు. ఎందుకు ఆరోగ్యం బాగలేకుండా పోతా ఉందో అది తెలియదు. కష్టపడి సంపాదించిన డబ్బుని మనము, మన కుటుంబము ఆనందంగా ఖర్చు పెట్టుకోకుండా కష్టంగా పోయి హాస్పిటల్కి ఇచ్చేస్తున్నాము. అవునా కాదమ్మా? కదా? కాబట్టి ఆ బోండాలు, బజ్జీలు వాళ్ళు ఎలా చేస్తారు? కాగిన నూనె అది మళ్ళీ పోసి కాసి నూనె ఒక స్థాయి దాటిన తర్వాత ఎక్కువగా కాల్చినామంటే అందులో ఒక చెడు కొలెస్ట్రాల్ అనేది తయారయ్యి
మనకి క్యాన్సర్గా వస్తుందంట. మరి ఇది ఎవరికైనా తెలుసా? తెలియదు. కాబట్టి మన ఇంట్లో కూడా ఒక్కసారి నూనె బోండా బజ్జీ వేసి పూరి అలాంటివి చేస్తే ఆ నూనెని పక్కన పెట్టుకొని కూరల్లోకి వాడేయాలి. మామూలుగా అయితే వాడకూడదంటారు. ఒకసారి డీప్ ఫ్రై అయిన ఆయిల్ని మళ్ళీ రెండోసారి వాడకూడదంట. కానీ అంతంత రేట్లు పెట్టి మనం పడేయలేము కాబట్టి అక్కడ పడేయకూడదని ఇక్కడ పడేసి దీన్ని డ్యామేజ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు అదిగో 10,000 ఫీజు తీసుకోండి, మీరు మంచి యాపిల్ పండ్లు పాలు హార్లిక్స్ అవి తెచ్చుకొని మీరు తాగండి, మేము మాత్రలు వేసుకుంటాము. ఇలాంటి పొరపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు గురువుగారు చెప్పినట్టు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. మరి ఇవన్నీ మనం చేసుకున్న పాపాలా కాదా? మనమేలా కాదా? మనమే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఫస్ట్ మనం సరిదిద్దుకున్నామంటే సగం ఆరోగ్యం బాగవుతుంది. ఏ పూట కాపూట ఫ్రెష్గా వంట చేసుకొని తినేసేయాలి. ఆడవాళ్ళు ఓపికగా చేసి పెట్టాలి, ఇది మన బాధ్యత. మగవాళ్ళు ఏ విధంగా అయితే సంపాదన చేసి కుటుంబాన్ని బాధ్యతగా పోషించాలి, పిల్లలకి మంచి చదువు, వాళ్ళకి ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలి అని ఒక తండ్రి ఏ విధంగా బాధ్యతగా ఉంటాడో అదేవిధంగా తల్లి స్థానంలో ఉన్న స్త్రీలు ఆకుకూరలు కూరగాయలు మంచిగా తెప్పించుకొని ఒలిచి ఓపికగా చేసి పెట్టాలి. ఏదో ఒకటి పప్పు చేసేసినా తినేసేయండి, లేదు పచ్చడి ఉంది తినేసేయండి అంటే లోపల మనకి ఎనర్జీ ఎలా వస్తుంది? మనము సహజ సిద్ధమైన ఆహారమే తినాలి. అంటే వంట కూడా చేయకూడదు, ఆకుకూరలు కూరగాయలు పండ్లు తినాలి. అవి తినకపోయినా కనీసము మంచిగా వంట చేసుకొనైనా తినాలి. అది కూడా చేయకుండా ఏవంటే అవి తినేసి మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు పిజ్జా అనేది మైదాతో తయారు చేస్తారు. ఈ బర్గర్లు, గోబీ మంచూరియాలు, నూడిల్స్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కాంచిన నూనెలో కాసి చేస్తారు. ఇటువంటి పదార్థాలన్నీ తినేసి మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాము. మరి ఒక శాకాహారంలోనే సరికాని ఆహారం తింటేనే ఆరోగ్యం ఇంతగా దెబ్బతింటే మరి ఒక ప్రాణిని నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి చంపి తింటే మరి మనకి పాపాలు రావా? అవే పెద్ద పెద్ద పాపాలు. చిన్న చిన్న పాపాలు ఇందాక మనం చెప్పుకున్నవి. పెద్ద పెద్ద పాపాలంటే ఒక ప్రాణిని చంపి తినడం. దయ లేకుండా తింటే భగవంతుడు గమ్మునుంటాడా? ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనేది మన మీద పనిచేస్తుంది. దాంతో ఏమవుతుంది? ఆటోమేటిక్గా బీపీ షుగరు ఒకసారి శరీరంలోకి వచ్చాయంటే ఇంకెప్పటికీ పోవు. మనల్ని తీసుకెళ్ళి మట్లో పెట్టేదాకా అవి మనతోనే ఉంటాయి. మనం రోజు మాత్రలు మింగాల్సిందే, నెల నెల హాస్పిటల్కి 1,000 రూపాయల డబ్బులు కట్టాల్సిందే, ఈ బాధలు ఈ నొప్పులు అనుభవించాల్సిందే. ఎందుకు వచ్చినాయంటే కర్మ సిద్ధాంతము. మనము ఏమి చేస్తామో మనకి అవే వస్తాయి. బ్రహ్మాండంగా బిర్యానీ చేసుకొని తినేసి, చికెన్ ఫ్రైలు చేసుకొని తినేసి, చేపల పులుసు తినేసి నాకు ఆరోగ్యం బాగాలేదు, మేము మంచి భోజనం తింటున్నాము, చికెన్ తింటే దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయంట, చేపల కూర తింటే కంటికి మంచిదంట, పీతలు తింటే ఇంక దేనికో మంచిదంట, అది తింటే మంచిది ఇది తింటే మంచిది అని అజ్ఞానంలో అనుకుంటున్నారు. సాటి ప్రాణిని చంపి తింటే మనకి బాగయ్యేది కాదు. లేని కర్మలు చుట్టుకొని పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకొని మీరు లక్షలు కోట్లు హాస్పిటల్ కట్టినా కూడా ఎంతమంది ప్రాణుల్ని బాధ పెడుతున్నామో అంత కర్మని మనము అనుభవించాల్సిందే. ఇప్పుడు మన ఉదాహరణకి బాగా డబ్బులు ఉందనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా బాగైపోయే వస్తున్నారా? కోట్లు కట్టి కూడా మంచం మీదే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మరి హాస్పిటల్కి వెళ్ళారు, మందులు అన్నీ వైద్యం తీసుకున్నారు కదా, మరి వాళ్ళకి బాగవ్వాలి కదా, ఎందుకు బాగవడం లేదు? ఒక్కసారి శరీరంలోకి బీపీ షుగర్ వస్తే ఎందుకు వెళ్ళడం లేదు? మరి మాత్రలు మింగుతున్నాం కదా, మరి ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? అంటే ఇంక ఎప్పటి వరకు మింగాలి ఈ ట్యాబ్లెట్స్ అనేవి? చచ్చే వరకు మింగాల్సిందేనా? అంటే ఇది పోదా? పోతుంది. అట్లా కాదు, మందులు వాడితే పోతుంది. ఏం పోతుంది? కంట్రోల్లో ఉంటుంది అంతే, అది పోదు. దానికి గురువుగారు చెప్పేశారు, మనము నిప్పు ముట్టించాము, పొగ బయటకు వస్తుంది. మనం ఏం చేస్తున్నాము? ట్యాబ్లెట్లు మింగి
ఆ పొగ మీద నీళ్లు చల్లుతున్నాం, నిజమైన నిప్పు మీద నీళ్లు చల్లడం లేదు. నువ్వు నిప్పును ఆపితే అప్పుడు నీ రోగం పోతుంది. కాబట్టి ఆ నిప్పు ఏంటంటే మన పాపం పోవాలి. మన పాపం పోవాలంటే ఏం చేయాలి? ఇంక నుంచి మాంసం జోలికి పోకూడదు, కోడిగుడ్డు కూడా తినకూడదు, శుద్ధ సాత్విక శాకాహారమే తినాలి. అదేవిధంగా ఇప్పటి వరకు తినేసాం కదా, మరి ఆ పాపాలు పోవాలంటే ధ్యానం చేయాలి. నువ్వు ఎంతగా ధ్యానం చేస్తావో అంతగా నీ కర్మలు ప్రక్షాళన అయ్యి ఆ కర్మ పోయి ఆరోగ్యం బాగవుతూ వస్తుంది. ఇది ఏదో చెప్తే వినేదానికి ఇది నిజమేనా అని మీకు అనిపిస్తుంది, కానీ ఇది నిజంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పారు కదా, అయితే మనం కూడా చేయాలి అని మీకు తెలుస్తుంది. నాకు 500 ఉందండి షుగరు, నమ్ముతారా? నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోను, నేను హాస్పిటల్కి వెళ్ళను. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను గురువు ఏం చెప్పారు అని. కర్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతము వినిపిస్తానమ్మా? ఓకే, హలో. కర్మ సిద్ధాంతము అర్థమవుతోందమ్మా అందరికీ? కర్మ సిద్ధాంతం అనేది మన మీద పనిచేస్తుంది. కాబట్టి మనం చేసే పెద్ద పాపం ఏదంటే హింస, జీవహింస. అందుకే గురువుగారు ఫస్ట్ అహింస చెప్పారు. అహింసో పరమో ధర్మ. మనం చేయాల్సిన ధర్మాల్లోకంతా ముఖ్యమైన ధర్మం ఏదంటే అహింసలో జీవించడం. కాబట్టి ఫస్ట్ హింస అనేది మానేసామంటే పెద్ద పాపంలో నుంచి మనం బయటకు వచ్చేస్తాము. అదేవిధంగా ఇరుగు పొరుగు వారిని, కుటుంబ సభ్యుల్ని సూటిపోటి మాటలు మాట్లాడడము, మాటల ద్వారా చేతల ద్వారా హింసను పెట్టడము. అంటే కొంతమంది కొడుతూ ఉంటారు, అంటే కారణం ఉండదు అనమాట. ఏదో తెలియని కోపం ఇష్టం వచ్చినట్టు కొట్టేయడము, లేదా కర్ర తీసుకొని కూడా బాధేస్తారు. అటువంటి ఇవి కూడా మనము చూస్తూ ఉంటాము. మన యూట్యూబ్లో కూడా చాలా వస్తూ ఉంటాయి. స్కూల్లో టీచర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ ప్రెషర్స్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాక పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు. కుటుంబంలో అందరూ గొడవలు చేసుకుంటూ ఉంటారు. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. గొడవలు చేసుకోవడము చిన్న పాపాలు, సాటి వాళ్ళని హింసించడము చిన్న పాపాలు, సాటి ప్రాణిని అయ్యో అని దయ లేకుండా చంపి తినేయడము మహా పెద్ద పాపము అని గురువుగారు చెప్పేశారు. కాబట్టి ఎప్పుడైతే మీరు పెద్ద పాపంలో నుంచి బయటకు వచ్చేస్తారో ఆటోమేటిక్గా పెద్ద పాపంలోంచి వచ్చేసారు కాబట్టి కర్మలు అనేవి తీరడం కూడా మొదలవుతుంది. రకరకాల పాపాలే రకరకాల రోగాలు. అంటే చిన్న పాపం ఏందో తెలిసిపోయింది, పెద్ద పాపం ఏందో తెలిసిపోయింది. ఇంకా రకరకాల పాపాలు అంటే పక్కింట్లో వాళ్ళు చూడటం లేదు, చెత్త దోసేసి తీసుకెళ్ళి పక్కింటి కాడ పోసేస్తాం. పోస్తున్నారా లేదా? అదేవిధంగా ఇక్కడ పల్లెల్లో నాకు కరెక్ట్గా తెలియదు, ఏదో గెనాలు జరిపేస్తారంట కదా. మరి ఇవన్నీ పాపాలు కదా. మనము తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసేస్తున్నాము. అదేవిధంగా పక్కింట్లో చెట్లో మంచిగా పూలు కాసి ఉంటాయి, మనం ఏం చేస్తాము? ఎవరు లేరు చూడలేదులే అని వాళ్ళ ఇంట్లోంచి పూలు కోసుకొని వచ్చి మన ఇంట్లో దేవుడికి పెడతాము. చేస్తున్నారా? వాళ్ళని అడిగి అమ్మ మీ చెట్లో చాలా పూలు ఉన్నాయి కదా, ఒక 4 పూలు మేము తీసుకుంటాము అంటే వాళ్ళు తీసుకోండి అంటారు ఎవరైనా. ఎందుకంటే పువ్వు అనేది పూజకి కాబట్టి. అలా చేయొచ్చు, కానీ అలా ఇలా చూసి ఎవరు చూడలేదని 4 పూలు కోసుకొచ్చేసి దేవుడికి పెట్టి పూజ చేసేస్తే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్తుంది, మనకి రాదు.
మరి ఇటువంటి విషయాలన్నీ తెలుసా? మరి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. మన ఇంటికి అంటే ఇక్కడ పల్లెల్లో పెట్టుకుంటారు లేదో, మామూలుగా టౌన్లో అయితే పని మనుషులు పెట్టుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లులు కాబట్టి చేసుకోలేరు. ఏం చేస్తారు, పాలు మంచిగా కాస్తారు, వీళ్ళకి ఇష్టమైన బోర్న్విటానో హార్లిక్సో కాఫీయో టీయో కలుపుకుంటారు. పని మనిషికి ఇచ్చేటప్పుడు దాంట్లో అన్ని నీళ్ళు వేసేస్తారు. వేసేసి పెట్టేసి మేము పనమ్మాయికి టీ ఇచ్చాము, పనమ్మాయికి టిఫిన్ ఇచ్చాము, వీళ్ళేమో వేడిగా చేసుకొని తింటారు. ఆ మిగిలిపోయినవి నిన్నవి ఏముంటాయో అవి పని వాళ్ళకు పెడతారు. అంటే తెలిసి తెలియక ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాము అనే దాని గురించి. ఇటువంటి పాపాలు రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి. గురువుగారు సింపుల్గా చెప్పేశారు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. ఇప్పుడు ఆలోచించండి, మనకు వచ్చే జబ్బులకి కారణము మనమా దేవుడా? మనమే. కాబట్టి అంటే ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ నుంచే తెలిసావా మనం చేసుకునేదే మనకు వచ్చిందని? అప్పుడు తెలియదు. నేనేం చేయలేదు కదా, నేను చాలా మంచిదాన్ని కదా, నాకెందుకు వచ్చింది? కాబట్టి ఎప్పుడైతే ఇలా మనం 7 జన్మల్లో ఏడిస్తే, దేవుడా నేనేం పాపం చేశాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని 7 జన్మల్లో ఏడ్చినప్పుడు సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు సద్గురువు రూపంలో వచ్చి ఈ విషయాలన్నీ చెప్తారు. కాబట్టి మనందరము పత్రిగారి శిష్యులమైనామంటే అంత ఈజీగా అవ్వలేదు. మనందరము పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన అనేది చేసుకునే దానికోసము వారి శిష్యులుగా వచ్చాము. కాబట్టి పత్రిగారి శిష్యులు అంటే అద్భుతంగా ఆనందంగా తయారవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఈ జబ్బులు పోవాలంటే దాన్ని కూడా తెలుసుకోవాలి కదా. జబ్బులు ఎందుకు వచ్చాయి అనేది తెలుసుకున్నాము. ఆ జబ్బులు పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ధ్యానం చేయాలి అనుకున్నాము. ధ్యానం చేస్తే ఏమవుతుంది? పూజలు, స్తోత్రాలు, జపాలు అవన్నీ అయిపోయిన తర్వాత ధ్యాన మార్గంలోకి వస్తాము. ఎందుకు చేస్తామంటే కష్టాలు, బాధలు పోవాలని భగవంతుడికి పూజ చేస్తాం. కానీ లేకుంటే మనకి ఇష్టమై దేవుడు అంటే నాకు ఇష్టమని ఎవరైనా చేస్తున్నారా? భగవంతుడు మనకి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండాలి అని ఎవరైనా పూజలు చేస్తూ ఉన్నారా? లేదంటే ఈ కష్టాలు, ఈ బాధలు పోవాలి, బాగా డబ్బులు రావాలి, బాగా పెద్ద పెద్ద ఇల్లులు కట్టాలి, కార్లు కొనుక్కోవాలి, పిల్లలు ఫారిన్కి వెళ్ళి పెద్ద చదువులు చదివి అక్కడ లక్షలు సంపాదించి మనకు పంపించేయాలి అని పూజ చేస్తున్నారా? ఎందుకు పూజ చేస్తున్నారు చెప్పండి మా? కోరికలతో పూజలు చేస్తున్నారా? భగవంతుడి మీద భక్తితో, ఆయన మీద ప్రేమతో ఇంత అద్భుతమైన జీవితాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఎవరైనా పూజ చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. అలాగే ఉండాలి. కానీ మనకి తెలియదు, ఎందుకంటే అజ్ఞానం. మనము ఇక్కడే ఈ భూమి మీదే శాశ్వతంగా ఉండిపోతాము. నేను ఈ శరీరాన్ని అనుకోవడం వల్లే ఈ తప్పులు పొరపాట్లన్నీ చేస్తున్నాము. అందుకనే గురువుగారు అందరూ ఆత్మజ్ఞానులు కావాలి అన్నారు. ఎందుకంటే నేను కనిపించే ఈ శరీరం కాదు. ప్రతిరోజు వస్త్రాలు ఏ విధంగా అయితే మారుస్తామో అదేవిధంగా ఎన్నో జన్మలు తీసుకుంటాము. ఈ శరీరాన్ని వదిలేస్తాము, ఇంకొక శరీరం తీసుకుంటాము. ఈ శరీరం పాతదైపోయింది, ముసలిదైపోయింది, దాంట్లో ఆత్మ ఉండలేదు. కాబట్టి ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు, పుట్టాము, నారాయణుడు పరిపాలించాడు. ఈ జీవితానికి మనకి ఏం కావాలో మనం అడగకుండానే పంచభూతాల ద్వారా గాలి, స్వచ్ఛమైన గాలి ఇచ్చాడు. హాయిగా గాలి తీసుకొని ఆనందంగా బతకండి అని. గాలి లేకపోతే ఉంటామా? నీళ్లు, మంచిగా నీళ్లు తాగి ఆరోగ్యాన్ని, మన శరీరంలో 70% నీళ్లు ఉంటుందంట. ఒక రోజుకి కనీసం 4 లీటర్ల నీళ్ళైనా తాగాలంట. ఎంతమంది తాగుతున్నారు మా? ఓకే. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియదు. అంటే ఒక రోజుకి కనీసం 4 లీటర్ల నీళ్ళైనా మనం తీసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. మరి నీళ్ళకి మనం ఏమన్నా దేవుడికి డబ్బులు కడుతున్నామా? లేదు కదా, ఫ్రీగానే ఇచ్చాడు కదా. గాలి ఫ్రీ, నీళ్లు ఫ్రీ,
భూమి ఫ్రీ. అంటే ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇంత జాగా అయితే ఇన్ని లక్షలు, ఇక్కడి నుంచి ఇంత జాగా అయితే ఇన్ని కోట్లు అని మనం పెట్టుకున్నాము. కానీ దేవుడికి అదేం లేదు. శ్మశానంలో తీసుకెళ్తే పేదోడైనా తీసుకుంటుంది అమ్మ, ఉండేవాడైనా తీసుకుంటుంది. ఒక్క శ్మశానంలో మాత్రమే అందరూ సమానం. అంటే అంత సమానంగా దేవుడిచ్చాడు. కానీ మనిషి తాను చాలా తెలివైనోడని భూమి మీద మనం కొలతలేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే జాగా మాది అన్నప్పుడు భూమాత నవ్వుకుంటుందంట, నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసినాను అనేసి. మనం ఏం చేస్తాము, మా పిల్లలకి, మా మనవాళ్ళకి, మా ముని మనవాళ్ళకి అని తరతరాలకి ఆస్తులు ఉండాలి అని చెప్పరాని కోరిక అన్నమాట. ఆ కోరికల్లో బ్రతుకుతున్నామే కానీ ఈ మానవ జన్మ ఏంది, ఎందుకు వచ్చాము ఈ మానవ శరీరంలోకి అని ఆలోచన కూడా ఎవరికీ లేదు. అదేవిధంగా అగ్ని ఏమన్నా మనము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నామా? అంటే అగ్గి పెట్టి కొనుక్కుంటున్నాం కదండి అంటారు. అంటే ఆ అగ్గిని కూడా రాసి ముట్టించేవాళ్ళు ముందు రోజుల్లో. కానీ ఇప్పుడు మనము మానవుడు తెలివైన వాడు కాబట్టి మనం అన్నీ ఈజీగా రాళ్ళు కొట్టుకోలేము కాబట్టి అగ్గిపెట్టెలు, టార్చ్, ఇవి ఏంటివి లైటర్లు రెడీ చేసుకున్నాము. కష్టం లేకుండా హ్యాపీగా బతకాలి అని తయారు చేసుకున్నాము. కానీ దేవుడైతే పంచభూతాలు ఫ్రీగా ఇచ్చి హాయిగా ఆనందంగా బతకండి అంటే మన తెలివితేటలతో మనమే అన్ని లెక్కలు కట్టి అన్ని డబ్బుల్లోకి మార్చుకున్నాం, మనమే కష్టాలు కొని తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఈ కష్టాన్ని ఇచ్చింది దేవుడా మనమే చేసుకున్నాం. అదేవిధంగా అగ్ని, భూమి, నీరు, వాయువు, ఇంకోటి ఏంటి ఆకాశం. పంచభూతాలంటే ఆకాశతత్వం. ఏ వైపు చూసినా సువిశాలంగా ఉంది ఆకాశం కింద అందరూ ఒకటే, అవునా కదా? ఇది నా ఇల్లు అని టాప్ వేసుకొని నా ఇంట్లో నేనున్నాను. బయట వెళ్ళి చెట్టు కింద కూర్చుంటే హాయిగా పడుకుంటే ఆకాశము మనకి స్లాబ్ అన్నమాట. మరి ఆకాశం ఏమన్నా మీరు నా కింద పడుకుంటారంటుందా? హాయిగా పడుకోండి, మంచి గాలి తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అని భగవంతుడు మనకి పంచభూతాల ద్వారా మనకేం కావాలో అన్నీ ఇచ్చాడు. కానీ మనము ఏం చేస్తున్నాము, బాగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని అన్ని వైపులా తలుపులు, కిటికీలు వేసేసి గాలి అనేది బయట నుంచి లోపలికి రాకుండా చేసుకొని ఏసీలు వేసుకొని ఆ బ్యాక్టీరియాతో వచ్చే గాలి పీల్చుకొని జబ్బులు పడిపోయి కనీసం లేచి ఒక 10 అడుగులు నడిచేదానికి కూడా శక్తి లేకుండా తయారైపోతున్నారు. అంటే పల్లెల్లో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ టౌన్లో వాళ్ళైతే మెట్లు కూడా దిగలేకుండా లిఫ్ట్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దిగలేదు, కట్టుకునేదేమో 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టేసుకుంటారు, డబ్బు సంపాదించేస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఇంత ఆరోగ్యం కూడా లేదు, మెట్లు దిగలేరు కాబట్టి మళ్ళీ లిఫ్ట్ ఆ బిల్డింగ్కి. అంటే ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన దానితో బ్రతికితే ఆనందం ఉంటుందా? నేను తయారు చేసుకున్న తెలివైన మానవుణ్ణి నేను చేసుకున్న సుఖాలతో ఆనందం ఉందా? కాబట్టి మనం తప్పులు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా? మనము తప్పు చేస్తున్నాము అనేది కూడా తెలియకుండా తప్పులు చేసేస్తున్నాము. బయట ఒకప్పుడు మనం చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు బయట మంచాలు వేసుకొని పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ చందమామను చూస్తూ అబ్బా ఎంత హాయిగా ఉంది, వెన్నెల చూడు ఎంత చల్లగా ఉంది అని పిల్లలకి చందమామ గురించి కథలు చెప్తా, చుక్కల గురించి కథలు చెప్తా ఇలా ప్రకృతిలో బ్రతికినప్పుడు మనందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము. ఎప్పుడైతే మనం ప్రకృతికి దూరం అయిపోయి మన ఇష్టం ప్రకారం బ్రతకడం మొదలుపెట్టామో, నాకు తెలివి లేదా, నేను చాలా తెలివైన మానవుణ్ణి, నేను చేయలేంది, నేను సాధించలేంది ఏదీ లేదు అని విమానాలు కనిపెట్టేసి నేను ఆకాశంలో ఎగిరెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు. కానీ తను ఎంత దూరంగా తన జీవితాన్ని తాను నరకం చేసుకుంటున్నాడు అనేది ఎవరికీ తెలియడం లేదు. రేపటి తరాలు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు మార్చుకోవాల్సింది? తల్లిగా ఉన్న మనము, తండ్రులుగా ఉన్న వాళ్ళు పిల్లల్ని
ప్రకృతిలోకి తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ పల్లెల్లో చెట్లు ఉంటాయి, ఈ వాతావరణం లేదు. టౌన్లో వాళ్ళకైతే అసలు గోడలు తప్ప ఇంకేమీ తెలియదు. ఎక్కడో అక్కడక్కడ పార్కులు ఉన్నాయి, ఎప్పుడో ఆదివారాలప్పుడు అలాంటప్పుడు పార్కుకి తీసుకెళ్తారు. మరి సిటీస్లో అయితే అవి కూడా ఎక్కడో ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఏమీ ఉండదు అనమాట. కాబట్టి మన జీవితాన్ని మనం ఏదో సంపాదిస్తున్నాము, మనమేదో సుఖపడుతున్నాము, మనమేదో సాధిస్తున్నాము అన్న అజ్ఞానంతో మన జీవితాల్ని మనమే నరకప్రాయంగా తయారు చేసుకొని మళ్ళీ నాకెందుకు బాగలేదు తెలియదు, ఆరోగ్యము, సరైన ఆహారం తినము, సరైన నీళ్లు తాగము, సరైన వ్యాయామం లేదు, మనసులో ప్రశాంతత మంచితనము లేదు, పక్కన వాళ్ళు బాగుంటే ఒప్పదు, పక్కన వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నా ఒప్పదు, పక్కన వాళ్ళు ఒక వస్తువు కొన్నారు, వాళ్ళు కారు కొన్నారంటే వాడు ఏడో దొంగతనం చేసి తెచ్చేస్తుంటాడు, లేదు వాడు ఎక్కడో మోసం చేసి తెచ్చేస్తుంటాడు. అంటే మనలో ఎంతసేపు అయినా పక్క వాళ్ళలో తప్పులు కనిపిస్తాయే కానీ ఏదో కష్టపడి ఉంటాడు, సంపాదించుకున్నాడు, దేవుడు ఎవరికి ఎంత ఇస్తే అంత అని మంచి మాట చెప్పమన్నమాట. ఎంతసేపు అయినా తప్పులు. ఒకప్పుడు ఇలా లేదు, మనుషుల్లో చాలా తక్కువ ఉన్నింది, కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, నువ్వు ఏమి ఆలోచన చేస్తావో నీ జీవితం అదే విధంగా ఉంటుంది. దీని గురించి గురువుగారు డిస్ట్రాక్టివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్ అని 4 రకాల ఆలోచన విధానాలు గురించి చెప్పారు. డిస్ట్రాక్టివ్ థింకింగ్ అంటే వినాశకరమైన ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ అంటే నకారాత్మకమైన ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ అంటే మంచి ఆలోచనలు, మిరాక్యులస్ థింకింగ్ అంటే అద్భుతమైన ఆలోచనలు. అంటే మనము ఏ విధంగా ఆలోచిస్తామో మన జీవితము ఆ విధంగా ఉంటుంది అని గురువు గారు చెప్పారు. మనకు తెలుసా ఇటువంటి విషయాలన్నీ? కాబట్టి ఇటువంటి క్లాసులకి హాజరైనప్పుడు నోట్స్, పెన్ను తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇటువంటి విషయాలు రాసుకుంటే మనకి డౌట్ వస్తే ఒకసారి తీసి చూస్తాము, లేదు మనం ఇంకొకరికి చెప్పాలంటే మనకు తెలుస్తుంది. మనం ఏమీ తెలియకుండా ఏదో వినేసి టైంపాస్ లాగా వెళ్ళిపోతే కాసేపు గుర్తుపెట్టుకుంటాము, రేపు ఎల్లుండి అయ్యేటప్పటికి మనం ఏం విన్నామో మనకే గుర్తుండదు. దానివల్ల మీరు ఇంట్లో పనులన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయో ఏర్పాటు చేసి ఇంతమందికి దీనివల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా? ఉపయోగం ఉందంటారా? లేదు. ఎందుకంటే మరుపు అనేది మనిషికి సహజం, ఆటోమేటిక్గా మర్చిపోతాము. కానీ అలా కాదు, ఈ జ్ఞానం అనేది మనము రాసుకోవాలి. రాసుకున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని మననం చేసుకుంటాము. ఎప్పుడైతే మళ్ళీ మననం చేసుకుంటామో అది మన మైండ్లో గుర్తుండిపోతుంది. అప్పుడు ఎవరైనా అడిగితే మళ్ళీ చెప్పగలుగుతాం. కాబట్టి ఎవరికైనా మనం ఒక మంచి మాట చెప్పాలంటే ఫస్ట్ అది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. కాబట్టి ఇంక నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి వచ్చేటప్పుడు మన ముఖ్యమైన విషయాలు ఉంటాయి. దీంట్లో 1, 2 అయినా మీకు ఉపయోగపడే మాటలు ఉన్నాయా లేదమ్మా? ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఇవి మీకు ఇలాగే గుర్తుండిపోతాయా? మర్చిపోతారు. మరి ఇప్పుడు ఏం ఉపయోగం దానివల్ల? విన్నారు, మర్చిపోతాము. నేను చెప్పాను, ఊరికే అయిపోయింది. కాబట్టి ఇంక నుంచి వచ్చేటప్పుడు నోట్స్, పెన్ను తెచ్చుకొని మీకు అవును ఈ పాయింట్ నిజమే అనిపించింది రాసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ క్లాస్ రిమైండ్ చేసుకోండి, మనం ఏం విన్నాము క్లాస్లో అని రాయండి పేపర్, పెన్ ఎత్తుకొని. అప్పుడు మీకు అవి గుర్తుంటాయి, మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి, ఇంకొకరికి మీరు చెప్పగలుగుతారు. కాబట్టి మన జీవితాన్ని మనమే నరకప్రాయం చేసుకుంటున్నాము. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నాకు తెలియదు అంటే తప్పు నిజమైపోదు. చిన్న బిడ్డ ఉంటాడు, వాడు దోగాడుతా వెళ్ళి నిప్పు పట్టుకుంటాడు. వాడు పసిబిడ్డ కదా అని నిప్పు కాలకుండా ఉంటుందా? ఖచ్చితంగా కాదు. అందుకు మనం ఏం చేయాలి? బిడ్డ నిప్పు దగ్గరికి పోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా తప్పులు, పొరపాట్లు అనేవి చేసేసాము. ఇప్పుడు ఈ కష్టాలు, ఈ బాధలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, పిల్లలతో సమస్యలు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఎవరికి వాళ్ళకే తెలుసు. పైకి అందరం మంచిగానే ఉంటాము, కానీ లోపల ఎవరి బాధ ఏంది అనేది వాళ్ళకే తెలుసు.
కాబట్టి ఈ బాధల్లో నుంచి బయటపడాలంటే ఫస్ట్ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది నమ్మాలి. పూజ చేసేది కష్టాలు పోవడానికి అనుకుంటాము, కానీ ఆ కష్టం పోవాలంటే కొన్ని చేయాలి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం అంటే అయ్యో నేనేం చేశాను, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, డబ్బు సమస్య కానీ, పిల్లల సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, ఏ సమస్య అయినా కానీ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ ఆలోచించాలి. పూజ చేసేస్తే కర్మలు పోవు, చేసిన కర్మ అనుభవించాల్సిందే. సాక్షాత్తు భగవంతుడైనా కూడా భూమి మీద జన్మ తీసుకుంటే శిక్షని అనుభవించాల్సిందే. రామావతారంలో చెట్టు చాటు నుంచి వాలికి బాణం వేశాడు రాముడు. ఎందుకు వేశాడంటే వాలి ఒకసారి ఇలా చూశాడంటే ఎవరినైనా వాళ్ళ శక్తి మొత్తం లాగేసుకుంటాడంట. అంటే వీళ్ళు శక్తిహీనులు అయిపోతారు. అంటే ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ధ్యానం అనేది ధ్యాన మార్గంలోకి వచ్చిన మనం మాత్రమే చేస్తున్నాము, కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పనులు ఏమున్నాయో స్త్రీలుగా ఉండేవాళ్ళు వంట చేసి పెట్టడము, పురుషులుగా ఉండేవాళ్ళు వ్యవసాయం చేయడము, గోవులను చూసుకోవడము, ఈ పనులు అయిపోయిన తర్వాత యజ్ఞయాగాదులు చేసి కూర్చొని ధ్యాన సాధన. అప్పుడు తపస్సు అనేవాళ్ళు, ఇప్పుడు ధ్యానము అంటున్నాము. తపస్సు చేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు శక్తి సంపన్నులుగా తయారయ్యేవాళ్ళు. అందువల్ల అప్పుడు వాళ్ళంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరికి ధ్యానం అనేది, తపస్సు అనేది తెలియదు. మనము ఏడిస్తే భగవంతుడు గురువు రూపంలో వచ్చి మనకి విషయాలన్నీ చెప్తాడు అని అనుకున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం మొదలు పెడతామో అప్పుడు మనం పశ్చాత్తాపం చెందాలి. అరే నేను ఏం చేశాను, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అని మనము ఆలోచించాలి. ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు భగవంతుడు వింటాడు. ఎందుకంటే మనందరము శక్తి స్వరూపులము. మన లోపల ఉన్న ప్రాణశక్తి భగవంతుడు ఆయన చెప్పేశాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నాడు. అర్జున, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. కాబట్టి మనము ఆత్మస్వరూపులము, శక్తి స్వరూపులము. మనము ఎందుకు పనికిరాని ఈ శరీరము అనుకుంటాము, ఈ తోలు అనుకుంటాము. ఈ శరీరంలో నుంచి ఆ ప్రాణం బయటికి వెళ్ళిపోయిందంటే ఒక అరగంట ఉండండి, వాళ్ళ బంధువులు రావాలంటే అయ్యో సూర్యోస్తమయం అయిపోతూ ఉంది, లేట్ అయితే పెట్టకూడదు, అపశకనము, ఫస్ట్ తీసేయండి అంటారు. నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా, నీకు ఎన్ని నగలు, ఎన్ని కార్లు, ఎన్ని పదవులు ఏమి అయినా ఉన్ని క్షణాల్లో తీసి ఫస్ట్ ప్రాణం పోతా ఉందేమో అనుకుంటానే మంచం మీద నుంచి తీసి బయటపడేసేయండి అంటారు. ప్రాణం పోయింది అంటే ఇంకా అరగంట కూడా పెట్టద్దు, తీసేయండి అంటారు. అంటే చూసారా, అంటే అంత పనికిరాని శరీరం మంది. అంటే దీనికి విలువ లేదా? ఉంది. ఎప్పుడుంది? మనలో ప్రాణం ఉంటేనే ఉంటుంది. ప్రాణం లేకపోతే ఎవరైనా ఎందుకు పనికిరాని చెత్తతో సమానం. కానీ మనం ఈ శరీరం నేను అనుకొని ఈ శరీరం కోసం తప్పులు చేస్తాము, పాపాలు చేస్తాము, అబద్ధాలు చెప్తాము, దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, ఎన్నుందో అన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ శరీరాన్ని నేను అనుకోవడం వల్ల. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆ కనిపించని పరమాత్మను, నేనే ఆ భగవంతుణ్ణి అన్న ఈ ఆత్మజ్ఞానాన్ని, ఇది ఎంత గొప్పదంటే ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టే ఆత్మజ్ఞానము అన్న పదమైనా మనం వింటా ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో, ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం, పరివర్తన అంటే ఇంతకాలం ఏమేమి తప్పులు ఎవరెవరు చేశామో, మనం చేసిన తప్పులు మనకే తెలుసు. కాబట్టి మన తప్పులు ఎప్పుడైతే మనం చేయడం మానేస్తామో, పరివర్తన చెందుతామో, ప్రాయశ్చిత్తం అంటే తప్పులు చేసేసాము, ఆ తప్పులు ఇంకా చేయకూడదు అని నిర్ణయించుకున్నాము. ప్రాయశ్చిత్తం, ఇప్పుడు నేను వచ్చి చెప్పినట్టు క్లాసులు మీరు ఏం నేర్చుకున్నారో మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ పక్క వాళ్ళకి, ఎవరు కష్టంలో ఉన్నా వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆటోమేటిక్గా పరిహారం ఏర్పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏ సమస్య ఉందో తీరిపోతుంది. అదేవిధంగా మీకే సమస్యలు ఉన్నాయో అవి తీరిపోతాయి.
చూసారా ఎంత ఉంది. మరి ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? మనకి ఏమీ తెలియదు. కాబట్టి భగవంతుడు అనేవాడు చాలా దయామయుడు. ఆయనకి మనమంటే చెప్పరాని ప్రేమ. తల్లిదండ్రికి కూడా పిల్లలంటే ప్రేమ ఉంటుంది. కానీ మనం చెప్పిన మాట వినకపోతే మా వాడు పనికి మాలోడు, వాడు చెప్పిన మాట ఏండు, మా పిల్ల చెప్పినట్టే వినదు, మా పిల్లలు మంచివాడు కాదు అని తల్లిదండ్రే పిల్లల్ని దూరం పెట్టేస్తాము. కానీ భగవంతుడు మనం ఎన్ని తప్పులు చేసినా పంచభూతాల ద్వారా మనకేమైనా ఇవ్వాల్సినవి, వీడు చెడ్డోడు కదా, వీళ్ళ ఇంట్లోకి ఈరోజు సూర్యుడు వెళ్ళకూడదు, వీడు చెడ్డవాడు కదా, వీళ్ళ ఇంట్లోకి గాలి వెళ్ళకూడదు, వీడు చెడ్డవాడు కదా, వీడిని తీసుకొచ్చి పూడిస్తూ ఉంటే నేను వద్దని చెప్తానని అంటదా? భగవంతుడు అంటాడా? అనడు. కాబట్టి భగవంతుడు ఎంత దయామయుడు, ఆయనకి మన మీద ఎంత ప్రేమ అనేది అర్థం చేసుకుంటే ఇంత గొప్పవాడా భగవంతుడు అనిపిస్తుంది. మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా ఆయన మళ్ళీ 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 మనకి జన్మలు ఇస్తూనే ఉంటాడు. అది 100 జన్మలు కానీ, 1000 జన్మలు కానీ, 1,00,000 జన్మలైనా ఇస్తాడంట. ఎందుకో? నీ తప్పును నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏ పొరపాటు చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు. ఆత్మజ్ఞానము అంటే అహం బ్రహ్మాస్మి, నేను ఆ దైవాన్ని, నాలో ఉన్న ప్రాణమే ఆ దేవుడు, నేనే ఆ భగవంతుణ్ణి. అందుకు పత్రిగారు మై డియర్ గాడ్స్ అంటే మీ అందరూ దేవుళ్ళే, నా దేవుళ్ళారా ఎవరైనా అంటారా? చూడు ఎంత గొప్ప గురువో మనకు వచ్చింది. కాబట్టి మనందరము కనిపించని దైవాలము, కనిపించే దైవాలుగా తయారవ్వాలి. మానవుడు రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి, మానవత్వంలో నుంచి మాధవత్వంలోకి ఎదగాలి. దీనికోసమే మానవ జన్మ. ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తామో, ఎప్పుడైతే మన తప్పులు పొరపాట్లు ఏంటివి అని గుర్తించి మనం వాటిని సరిచేసుకుంటామో, ఎప్పుడైతే శుద్ధ సాత్విక శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తామో, ఎప్పుడైతే సాటి మనుషులు కూడా నాలాంటి వాళ్ళే, సాటి ప్రాణులు కూడా నాలాంటి వాళ్ళే, అందరూ దైవమే, తత్వమసి అంతటా ఉన్నది దైవమే, నేను ఎలా దైవాన్నో అందరూ కూడా అలాంటి దైవాలే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన కర్మలు ప్రక్షాళనయ్యి మనము సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆనందంగా ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే జబ్బులకి కారణము దేవుడా మనమా? మనమే. అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి అడగండి, ఏమన్నా డౌట్స్ ఉంటే. ఎవరు భయపడకూడదు. ఈ క్లాసులకు వచ్చినప్పుడు ఏదైనా డౌట్ ఉంటే అడిగితే అది క్లియర్ అయిపోతుంది, దాన్ని చక్కదిద్దుకుంటాము, హ్యాపీగా ఉంటాము. ఎవరైనా నవ్వుకుంటారేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. గురువుగారు చెప్పారు కదా, మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు. కాబట్టి మనమంతా ఫ్రెండ్స్. కాబట్టి ఏదైనా ఉంటే మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే లైఫ్ అనేది అద్భుతంగా తయారవుతుంది. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. 10 మందికి ఈ సత్యాన్ని తెలియజేసి వాళ్ళు కూడా ఆనందంగా ఉండేదానికి మనం ఉపయోగపడాలి, మనం సేవ చేయాలి. సేవ అంటే అన్నం పెడితే కాసేపుకి అరిగిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది. బట్టలు ఇస్తే అవి చిరిగిపోతాయి, డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి. కానీ ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చామంటే ఇంకొక జీవిని ఉద్ధరించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మన పాపము కొట్టేస్తాడు దేవుడు. వెరీ గుడ్, సూపర్ అని కొట్టేసి మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసి ఇప్పుడు రాను నా దగ్గరికి అని ఆయన పిలుచుకుంటాడు సత్యలోకానికి. అంత ఈజీగా ఊరికి వెళ్ళము. సత్యలోకానికి వెళ్ళాలంటే ఇన్ని మార్చుకోవాలి. ఓకేనమ్మా? సార్ దేవరాజు నాయుడు సార్, వెల్కమ్ సార్. లేదు, నమస్తే సార్. వీడియో రికార్డ్ సార్, క్లాసు కూర్చోండి సార్. వెల్కమ్ సార్. నేను క్లాస్ చెప్పేటప్పుడు